అందరికీ నమస్కారం అండి. ఇవాళ ముఖ్యంగా ఒక ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది. అది ఏంటంటే ఇవాళ వికలాంగుల పెన్షన్లో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ని మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికీ 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని. ఇప్పటికి కొంతమంది వెరిఫికేషన్ అయ్యాయి. దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, డూప్లికేట్ అంటే 40% దాటాలండి. దాటిగా సర్టిఫికెట్లో ఇతనికి 40% పైనే ఉంది వికలాంగులకి అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు. కానీ ఇక్కడ మేము చేసిన వెరిఫికేషన్లో, గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. అది చట్టంలో ఎక్కడా లేదు, కానీ పాత గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళ సొమ్ము పోయింది, వాళ్ళు పనిచేసుకున్నారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం. నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే. వికలాంగులు కాని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు. అంచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు వస్తుంది అనుకోండి. నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటివన్నీ కలిసి 4,148 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి. దాంట్లో 40% కన్నా వికలాంగులు తప్పులు ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో 4,148 మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో 4,148 మందిలో ఇక్కడ మీకు క్లారిటీ కావాలా, 120 మంది ఆరోగ్య పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్య పెన్షన్ అంటే అది అర్హత ఉన్నట్టు లెక్క. అంచేత ఈ 120 మందికి ఇప్పుడు వరకు వికలాంగులకి ఎంత ఇస్తున్నారండి? 15,000 ఇస్తున్నారు ఒక్కొక్కరికి. అంటే ఈ 15,000 కాకుండా ఈ ఆరోగ్య పెన్షన్లో 120 మందికి 6,000 రూపాయలు ఇవ్వాలా. 15,000 ఇవ్వడానికి వీలు లేదు చెప్పి 6,000 రూపాయలు తగ్గించాం. అది వికలాంగులు కాదు, ఆరోగ్యం దీంట్లోకి వస్తారు. అంచేత 120 మందికి అన్యాయం జరగకూడదని వారికి నెలకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ అర్హతను బట్టి పెన్షన్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది 6,000 రూపాయలకి. ఇదేంటి ఏజ్ 60 సంవత్సరాలు దాటి కాబట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అది కాకుండా ఇంకొక 679 మందిని వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వాళ్ళని వికలాంగుల పెన్షన్ 40% లేదు కాబట్టి 60 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా మార్చాం. తీసేయలేదు. 60 నీకు వికలాంగుల పెన్షన్ రాదు, నీకు పర్సంటేజ్ లేదు, కానీ 60 సంవత్సరాలు దాటిపోయింది నీకు. అంచేత వాళ్ళందరినీ కూడా ఇంచుమించు 679 మందిని ఓల్డ్ ఏజ్ పెన్షన్కి మార్చాం. ఇది వాళ్ళకి ఏమో ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 రూపాయల ప్రకారంగా వస్తుంటుంది అందరికీ. తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఎంత అంటే జిల్లాలో ఇప్పటికి
3349 మంది పెన్షన్దారులు రద్దు చేయడం జరిగింది. నేను జిల్లా మొత్తం చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట ఇంకో విషయం చెప్పాలా. ఈ 3349 మందికి అన్యాయం జరిగిందని చెప్పి మరి మీ ప్రెస్లోనే రావచ్చు రేపు. కానీ అర్హత లేదు వాళ్ళకి. డాక్టర్లు మేనేజ్ చేసి తెచ్చిన సర్టిఫికేట్లు ఇవి అయినప్పటికి కూడా వీళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి మన టైం ఇచ్చాం 25 తారీఖు వరకు. మళ్ళీ డాక్టర్కి అప్లై చేయండి. మళ్ళీ డాక్టర్ గారి కానీ 40% అబవ్ ఉందంటే మళ్ళీ మీకు వస్తాయి, 40% లోపు అయితే రావు. ఇది క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను టెస్టులు పెట్టాను. అంటే అది ఎందుకంటే సీరియస్ తీసుకున్నాను నేను. వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు 3349 మందికి అన్యాయం జరిగిపోయిందని ఎవరు రాశారనుకోండి, అసలు మనం కూడా ఆలోచించాల్సి పోతున్నాం. ఈ 3349 మంది ఇంటూ 6000 వేసుకుంటే నెలకి 2,94,00,000 అవుతుంది. ఎవరికి ఇస్తున్నాం? ఇది అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాం నెలకి. అదే సంవత్సరాన్ని తీసుకోండి, 2,49,00,000 ఇంటూ 12 వేసుకుంటే 35,28,00,000 అవుతుంది. ఎవరికి ఇస్తున్నాం ఇది? అనర్హులకి, అర్హత లేని వారికి. ఇంత డబ్బు ఈ 35 కోట్లు ఉంటే ఎన్ని కోట్లు చేసుకోవచ్చు? అర్హత ఉంటే ఇవ్వచ్చు, అర్హత లేదు. ఇదంతా రాజకీయ నాయకుల రికమెండేషన్. తర్వాత నేను సంవత్సరానికి చెప్పాను, 5 సంవత్సరాలు లెక్కేయండి. 3349 ఇంటూ 6000 ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేస్తే 176,40,00,000. ఈ 176,40,00,000 ఎవరికి ఇస్తున్నాం? అనర్హులకి ఇస్తున్నాం. అంటే ఈ గవర్నమెంట్ మేము తీసుకున్న నిర్ణయం అనర్హులకి ఎందుకు ఇవ్వాలా, అర్హులకి ఇస్తాం, అనర్హులకి ఎందుకు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సంఘంలో మనం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనకు అనకాపల్లి జిల్లా చెప్పారు. ఇప్పుడు నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ కోసం, నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు 792 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్లు 40% కన్నా తక్కువ ఉండడం వల్ల వారిని అనర్హులుగా ప్రకటించాం. నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు మున్సిపాలిటీ కలిపి 742 మందికి అనర్హులుగా ప్రకటించాం. అందులో మళ్ళీ వెరిఫికేషన్ చేసి 8 మందికి ఆరోగ్య పెన్షన్ పొందుతున్న వారిని వారికి ఉన్న అర్హతను బట్టి వారిని వికలాంగుల పెన్షన్గా కన్వర్ట్ చేయటం జరిగినది. మళ్ళీ దాంట్లో 80 మళ్ళీ ఎలిజిబిలిటీ అయ్యారని చెప్పి మళ్ళీ వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసాం. మరియు 114 మంది వికలాంగులు మరియు ఆరోగ్య పెన్షన్దారులు వారికి ఉన్న అర్హతను బట్టి వృద్ధాప్య పెన్షన్దారులుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే మిగతా 114 మంది వికలాంగుల పెన్షన్ అర్హులు కాదు, కానీ 60 సంవత్సరాలు దాటింది కాబట్టి మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ మార్చాను అందరినీ. వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు అర్హతను పెట్టి మిగిలినటువంటి 170 మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. నర్సీపట్నం మొత్తం మంది వేలకి 670 మందికి పెన్షన్లు రద్దు అయ్యాయి, వికలాంగుల పెన్షన్. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని 40% కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. 40% కంటే తక్కువ ఉంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తున్నానండి. ఇలా చేసుకున్న పోనీ మనం చెప్పి మా నాయకులు అంటారు, అమ్మ అన్యాయం అండి అంటారు. అలా చేసుకున్న ఒక లెక్క ఇస్తాను మీకు. ఏంటో లెక్క అంటే ఇప్పుడు 670 మందిని నా నియోజకవర్గం తీస్తాం కదండి. ఈ 670 మందికి ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నాం కదండి. అలా లెక్కేసుకుంటే నెలకి 40,20,000 అవుతుందండి అనర్హులకి. ప్రతి నెల 40,20,000 ఇస్తున్నాం. అది అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే ఘోరం ఉంటుందండి. ఎవరి సొమ్ము అనేది? ప్రజల సొమ్మే కదా ఇది. తినేస్తారా? తప్పు కదా. దానికి పద్ధతి ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. అలాగే నేను నెలకి చెప్పాను,
సంవత్సరానికి తీసుకుంటే 40,20,000 ఇంటూ 12 తీసుకుంటే 4,82,00,000 అండి సంవత్సరానికి. ఎవరికి ఇస్తున్నాం? అనర్హులకి ఇస్తున్నాం, అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలు లెక్కేద్దామండి. 4,82,00,000 ఇంటూ 5 సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ 670 మందికి 124 కోట్లు అవుతుంది. ఈ 124 కోట్లతో మంచి రోడ్లు వేసుకోవచ్చు, చెరువులు బాగు చేసుకోవచ్చు, ఆనకట్టలు కట్టుకోవచ్చు. తెలిసిండి ఈ దొంగలో అనర్హులు అని తెలిసిండి కూడా డబ్బుతుంటే ఎవరైనా మాకు చెబుతాడు. పేపర్ వాళ్ళు ఇది రాస్తారు, అన్యాయం అని రాసుకుంటే వేరు, కానీ మా దృష్టిలో ఇది అన్యాయం, చాలా శుద్ధ అన్యాయం. నేను ఒక కాన్స్టిట్యూన్సీ చెప్తాను. నేను అలాంటి 175 కాన్స్టిట్యూన్సీలో ఎన్ని కోట్లు అవుతుంది లెక్క. నేను ఒక కాన్స్టిట్యూన్సీ చెప్పాను, 175 కాన్స్టిట్యూన్సీలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు అంతా ప్రతి పాల్వాడు ప్రాజెక్ట్ అయిపోతాయా? ఎన్ని కూడా ఆలోచించకుండా, ఎన్ని మేము ఆలోచిస్తుంటే అన్యాయం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకోండి. ఇంత గౌరవం అండి, ఇది కోట్లు అండి. అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగవచ్చేమో, మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా 40% పైన ఉందన్న నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చేది 25 వరకు టైం ఇచ్చాం. 25 లోపు డాక్టర్ గారి దగ్గరికి సర్టిఫికేట్ తీసుకొచ్చి 40% పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు. అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే, పర్సనల్గా నేను ఫేగర్గా మాట్లాడలేదు, ఓపెన్ మీడియంగా మాట్లాడుతున్నాను, జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడుతున్నాను. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు గత 5 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్నారు. అది చట్ట విరోధం, చట్ట వ్యతిరేకం. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? 5 సంవత్సరాలు తినేసారండి అర్హత లేకుండా. ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతారు చంద్రబాబు నాయుడు గారు? రెండోది ఈ సర్టిఫికేట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ల మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? ఇది నా డిమాండ్ అనుకోండి, ఏమనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఒక MBBS డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ ఇస్తాడా? డబ్బులు కమ్ముకుపోయి ఇప్పుడు దొరికారు కదా, ఇంతమంది దొరికారు కదా. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? మన సర్టిఫికేట్ ఉంది కదా, డాక్టర్ సంతకంతో వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? ఇంకేదని మామూలు సామాన్య రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు, తెలుసో తెలియకు. MBBS చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించడానికి నేరం. అంచేత ఈ డబ్బులన్నీ డాక్టర్ రికవర్ చేస్తారా, లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా, లేదా జైలుకి పంపిస్తారా? సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది, తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది. అంటే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను. దీన్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి. ఎంతోటి దొంగ పనులు చేసిన వాళ్ళకి ఏమి జరగండి, ధైర్యంగా చేయాలి. ప్రభుత్వం అంతా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇది చాలా అన్యాయం. ఇది మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. అర్హులందరికీ ఇవ్వండి. నిజంగా 40% అర్హులందరికీ ఇవ్వండి. కాదంటే 20%, 10% ఉన్న తీసి డాక్టర్ సర్టిఫికేట్ మీద చేయడం అది చాలా అన్యాయం అండి. దీని మీద ప్రభుత్వం, క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బులు వేస్ట్ చేయకూడదు. మిగతా అప్పుల్లో ఉన్నాం మనం. ఈ డబ్బులని పైసా పోగు చేసి పనులు చేసుకుంటాం. ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఓన్లీ పెన్షన్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా. అది నా ఆలోచన. దానికోసం చంద్రబాబు నాయుడు గారు స్టెబినర్గా ఉండి భయపడి వస్తుంది, స్టెబినర్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ద్వారా వారిని కోరుకుంటున్నాను.